వరంగల్ జిల్లాలో ఎన్సీసీ జాతీయ సమైక్యత శిబిరం నిర్వహించారు. దేశ ప్రజలందరూ ఒక్కటే అని చాటి చెప్పేందుకు ఎన్సీసీ 10వ తెలంగాణ బెటాలియన్ వరంగల్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహించామన్నారు. కార్యక్రమంలో తెలంగాణతో పాటు బీహార్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్లకు చెందిన 600 మంది ఎన్సీసీ క్యాండిడేట్స్ పాల్గొన్నారు. వరంగల్ జిల్లా బెటాలియన్ ఆధ్వర్యంలో ఎన్సీసీ జాతీయ సమైక్యత శిబిరం నిర్వహించారు. జాతీయ సమైక్యత, వివిధ జాతుల సమ్మేళనం, సంస్కృతి సంప్రదాయాలు, దేశాభివృద్ధి, భారతీయ ఆచార కట్టుబాట్ల మేళవింపుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని మమనూరు బెటాలియన్లో 12 రోజుల పాటు ఈఎన్సీసీ శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణతో పాటు బీహార్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్లకు చెందిన 600 మంది ఎన్సీసీ క్యాండిడేట్స్ హాజరయ్యారు. వరంగల్లోని సైన్స్ సెంటర్, జూ పార్కులో జంతువులు, పక్షులను చూసి ఆనందం వ్యక్తం చేశారు. 200 कैडेट हमारे साथ यहाँ आए हैं. हम लोगों ने अभी कुछ देर पहले साइंस एग्जीबिशन का विजिट किया है और अब हम यहाँ के जो साइंस सेंटर के बाद हम लोग जू में हैं, जहाँ नए नए जानवरों को नज़दीक से देखने का मौका मिला और हमारे कैडेट्स काफ़ी खुश हैं, काफ़ी उत्साहित हैं. బీహార్ నుంచి తెలంగాణ వాళ్ళు వచ్చారు. తెలంగాణలో సంస్కృతిని బీహార్కి అలవాటు చేయడం, లేదా వాళ్ళు నేర్చుకోవడం, బీహార్లో ఉన్న వాళ్ళ సంస్కృతి ఏంటి, వాళ్ళ వంటలు ఏంటి, వాళ్ళ భాష ఏంటి, వాళ్ళు ఏ విధంగా జీవన విధానం ఉంటుంది, ఇవన్నిటిని మన తెలంగాణ క్యాడెట్స్కి అలవాటు చేయించడం. దీనివల్ల ఏమైతే 12 రోజులు ఈ షేరింగ్లో వీళ్ళను కలిసిపోవడం వల్ల 2 రాష్ట్రాల మధ్య ఒక సమైక్యత ఏర్పడే అవకాశం ఉంటుంది. అన్ని సంస్కృతులు కలబోస్తేనే మనందరం భారతీయులం అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వడమే ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో వరంగల్ గ్రూప్ పీటీసీ ట్రైనింగ్ సెంటర్లో కొనసాగుతుంది. ఈరోజు వీళ్ళను విజిట్ కోసం బీహార్, జార్ఖండ్ డైరెక్టరేట్ నుంచి క్యాడెట్స్ని తీసుకురావడం జరిగింది. చారిత్రాత్మక ఓరుగల్లు నగరంలోని సైన్స్ సెంటర్ ను చూసిన బీహార్, జార్ఖండ్ నుంచి వచ్చిన క్యాండిడేట్స్ తెలుగు రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలు బాగున్నాయని తెలిపారు. తెలంగాణను విజిట్ చేయడం సంతోషంగా ఉందన్నారు. हम लोग यहाँ 10 दिन के लिए आए हैं. अभी हम लोग साइंस सेंटर विजिट करने के लिए आए हैं. साइंस सेंटर देख लिए, बहुत अच्छा जगह है. और फिर हम लोग अभी जू देखने के लिए आए हैं. जू के बाद फिर हम लोग कहीं और जाएंगे देखने के लिए. यहाँ बहुत अच्छा जगह, ये बहुत अच्छा जगह. Their food quality and taste is awesome. We all are tasting new different dishes all the time, and we are enjoying all the time. All the PI staffs are very cooperative and exhibition. And now we have visited the zoological park in Warangal. Here we saw the leopard and ostrich egg. I have shown the ostrich for the first time, leopard. I am very happy to visit. విద్యార్థులకు సేవా గుణాన్ని, దేశపు ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు ఎన్సీసీ ఉపయోగపడుతోందన్నారు అధికారులు. యువత మరింతగా బెటాలియన్లో చేరేందుకు ఆసక్తి కనపరచడం హర్షించదగ్గ విషయమన్నారు.